నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆమదాల వలస నియోజకవర్గ రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ పాల్గొని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను అద్భుతంగా వివరించారు. తెలుగంటే వెలుగు అని చాటి చెప్పిన మహానుభావులకు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాకుండా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, భావోద్వేగాల ప్రతిరూపమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు వారందరినీ ఒక్కతాటిపై నిలబెట్టే శక్తి మాతృభాషకే ఉందని ఆయన అన్నారు. తెలుగు సాహిత్యం, కళలు, సంస్కృతి, చరిత్ర ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్న ఆయన భవిష్యత్తు తరాలకు తెలుగు భాషపై గర్వం కలిగేలా అందరూ బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, భాషా నిపుణులు, కవులు, రచయితలు, విద్యావేత్తలు పాల్గొనగా శ్రీ కూన రవికుమార్ ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు భాష పరిరక్షణకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మాటలోనే మన భాష గొప్పదనం దాగి ఉందనేది నిస్సందేహం. తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన సంస్కృతికి ప్రతిబింబం, మన భావ వ్యక్తీకరణకు ఆధారం, మన చరిత్రను, సాంప్రదాయాలను, విలువలను తరతరాలకు అందించేటటువంటి పవిత్ర వారసత్వం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి అజంత భాష మన తెలుగు. పదాల చివర అచ్చులతో ముగిసే తీయదనం మన భాష సొంతం. ఉగ్గు పాల నుంచి బిడ్డలుగా పాడే పాటల వరకు తెలుగు భాష మాధుర్యం, భావ సంపద అసాధారణం. ఇతర ఏ భాషలో లేని విశిష్టతలు మన తెలుగు భాషలోనే ఉన్నాయి. గొప్ప సాహిత్య సంపద, తిక్కన, నన్నయ్య, ఎర్రన వంటి కవిత్రయం నుండి నేటి ఆధునిక కవుల వరకు తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. వేమన పద్యాలు, సౌతి శతకాలు మనకు నైతిక విలువలను నేర్పించడంలో సందేహం లేదు. మాధుర్యం తెలుగు మాటల్లో ఒక రకమైన సంగీతం ఉంటుంది. అందుకే త్యాగయ్య కీర్తనలు, అన్నమయ్య పదాలు సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపడంలో అతిశయోక్తి లేదు.